ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, ఎవరు అయితే విష్ణు అప్పుడు ఇద్దరి మధ్యలో పోటీ వస్తే, సరే ఇది ఏదో లింగం మధ్యలో వచ్చింది లింగాకారం, నువ్వు నేనే ఎక్కువ అనుకుంటే వీరు మనకంటే ఎక్కువలా ఉన్నారు, ఒక పని చేద్దాం ఎవరు ఎక్కువ తెలుసుకుందామంటే విష్ణుమూర్తి కిందకి వరాహ అవతారంలో వరాహం రూపంలో తవ్వుకుంటూ కిందకి వెడతాడండి, తవ్వుకుంటూ పాదాల వద్దకు వెడతాడండి. బ్రహ్మదేవుడు హంసవాహనంలో పైకి వెడతాడు, అటువైపు అంతు చూద్దామని. ఇద్దరు పోటాపోటీగా బయలుదేరతారు పైకి కిందకి. అదిగో విష్ణుమూర్తి ఎటువైపు ప్రయాణించాడు, పాదాల వైపు ప్రయాణించాడు. విష్ణుమూర్తి కూడా పయనించి పాదాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టే ప్రయత్నం చేశాడే, ఆ పాదాల మీద ఉన్న భక్తిని నాకు అనుగ్రహించవయ్యా అని స్వామి శంకరాచార్య ప్రార్థిస్తున్నాడండి శివుణ్ణి. విష్ణుమూర్తి వెడతారండి, చాలా దూరం వెడతారు. కథలో మనం గ్రహించవలసింది అసత్యానికి సత్యానికి ఉన్న గౌరవాన్ని విషయాన్ని మనం తెలుసుకోవాలి. తవ్వుకుంటూ వెడితే చాలా దూరం వెళ్ళాక విష్ణుమూర్తికి అర్థమవుతుందండి, ఎంత తవ్వినా దీని అంతు తేలటం లేదు, ఇదేదో మనకి పట్టని స్వరూపంలా ఉంది అని ఆశ్చర్యపోవడం విష్ణుమూర్తి విడిచిపెడతాడండి, అక్కడతో ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు పైకి పెడతాడు. కాస్త 4 తలకాయలు ఉన్నాయి కదా విష్ణుమూర్తి కంటే, పాపం ఒకటే ఉంది, కొద్దిగా తెలివితేటలు ఎక్కువ. ఒక తలకాయకే మనకి తెలివితేటలు ఉంటాయి, ఆయన మరి చతుర్ముఖుడు కదా, అందుకని 4 తలకాయలు ఉండేసరికి కాస్త తెలివితేటలు ఎక్కువ. ఆయనేం ఆలోచించాడంటే, నేను ఇందాక చెప్పాను కదా మనం ఏదైనా చేసే ముందు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో లేదో చూస్తారని, ఆయన కూడా ఒకసారి అటు ఇటు చూశాట, ఇక్కడ ఎవరు లేరు, ఒకవేళ నేను చూశానని చెబితే ఇబ్బంది ఏమిటి అని ఆలోచించాడు. నేను చూశానని చెబితే కాదనేవారు ఎవరు అనుకున్నాను. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, మనం చెప్పుకున్నాగా. అలా అని చెప్పి నేను చూశాను అని చెబుతాం, మనమే ఎక్కువ అవుతాం ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎంతైనా మంచిదో 2 సాక్ష్యాలు ఉండాలి, సాక్ష్యాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి, అందుకే సృష్టిలో ఈ మధ్య అన్ని కోర్టులో అబద్ధపు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు కదండి. అబద్ధపు సాక్ష్యం ఎక్కడ ప్రారంభమైందంటే అక్కడే ప్రారంభమైంది, ఆయనే మొదలుపెట్టాడు. ఊరికే సరదాగా అంటున్నమాట, నిజానికి బ్రహ్మదేవుడి వ్యక్తిత్వం అటువంటిది కాదు, చాలా గొప్పవాడండి. సరస్వతీదేవిని సాక్షాత్తు పక్కన పెట్టుకున్నాక ఇంకేమిటండి, అజ్ఞానం దరిచేరే అవకాశమే లేదు. కేవలం సరస్వతీదేవిని స్తోత్రప్రాయంగా స్తుతించుకుంటేనే మనం అందరం ఆనందభరితులం అవుతామే. బ్రహ్మదేవుడు సాక్షాత్తు పక్కనే ఉన్నాడు, ఇంకేమవుతుందండి. కానీ సాక్ష్యం చెప్పాలి కదా, వెంటనే ప్రార్థన చేస్తాడని. పక్కనే ఒక మొగలి పువ్వు కనబడుతుందండి, దాన్ని పిలిచి, ఇదిగో ఈ లింగాకారం ఆది నేను చూశాను, నువ్వు చెప్పాలి అన్నట్టు. అబద్ధం చెప్పడం ఇప్పటివరకు రికార్డులో లేదండి, నేను చెప్పను, నేను అలా చెప్పనంటే చాలా పాపం చుట్టుకుంటుంది అంటాడు. మరి బ్రహ్మదేవుడు కదా, చెప్పకపోతే శేపిస్తానంటాడు. పాపం దాని ఏదో చిన్న ప్రాణం పాపం, అందుకని అది భయపడి సరే అని చెప్తానంటుంది, ఒప్పుకుంటుంది. రెండో సాక్ష్యం కూడా చూద్దాం, ఎందుకని మంచిది ద్వితీయమే అద్వితీయం అన్నారు, 2 ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడే ఒక గోవు కనిపించిందండి. గోవును పిలిచి నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలని చెప్పి దాన్ని కూడా బెదిరించారు. అది కూడా ఏం చేస్తుంది పాపం, జీవి కదా, మోగజీవి, ఒప్పేసుకుంది. ఇద్దరు కిందకు వచ్చారు, పరమశివుడు సాక్షాత్కరించాడు ఇద్దరి ముందు. సాక్షాత్కరిస్తే విష్ణుమూర్తి నిక్కచ్చిగా, నేను చూడలేదయ్యా, నేనే ఏదో అందరికంటే ఎక్కువ అనుకున్నాను కానీ నాకంటే ఎక్కువలా ఉన్నావు నువ్వు, సృష్టికి మూలం ఖచ్చితంగా లింగాకారమే అవుతుంది, నేను నిక్కచ్చిగా ఒప్పుకుంటున్నానయ్యా, నేను చూడలేదయ్యా అంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశాను అంటాడు. ఏం చూసావంటే నేను ఆదిని చూశాను అంట. ఏమిటి సాక్ష్యం అంటే, ఇదిగో 2 తీసుకొచ్చాను, మొగలి పువ్వు చెప్తున్నాను కానీ మొగలి పువ్వు ఏమిటి చూశాడంటే, చూశాడండి అంట. ఆవుని అడుగుతారండి, ఆవు చాలా విచిత్రంగా సమాధానం చెప్తుంది. ఆవుని ఈయన చూశాడు నిజంగా ఆది అంటే, పృష్ఠభాగంతో అని తోకతోటి చూశాడని చెబుతున్నాడు. తలతోని శిరస్సుతోని చూడలేదని చెప్తుంది. అదే విచిత్రమైన సమాధానం. కాస్త పాపం ఎక్కడో సత్యం మీద ప్రేమ ఉండిపోయింది ఆవుకి. అలా చెబుతారండి. అప్పుడు భగవంతుడు శపిస్తాడండి, నువ్వు అబద్ధం ఆడావు, 4 ముఖాలతో నువ్వు అబద్ధం చెప్పావు, సత్యానికి నువ్వు దూరం అయ్యావు, కాబట్టి ఈ సృష్టి మొత్తంలో నీకు ఎక్కడా గుడి ఏర్పాటయ్యే అవకాశం లేదు అంటారండి. అందుకే ఇప్పటికీ ఎక్కడా బ్రహ్మదేవుడికి గుడి కట్టలేదండి. చేబ్రోల్లో ఎక్కడో కట్టారు కానీ దానికి బ్రహ్మదేవుడు పూజారి తప్పించి ఎవరు వెళ్ళరనేది ప్రసిద్ధంగా ఉన్న మాట. ఈ కథను మనం గ్రహించాలి. నిజంగా బ్రహ్మదేవుడికి శాపగ్రస్తుడు కావాల్సిన అవసరం లేదు, అది కూడా మనం చెప్పుకుంటాం. మొగలి పువ్వుకి నువ్వు పూజకి పనికిరావు, నిన్ను పూజకి వాడరు ఎవరో కూడా అని చెప్పిస్తారండి. కానీ ఆవుకు విచిత్రమైన శిక్ష ఉంటుందండి. నువ్వు శిరస్సుతో అబద్ధం చెప్పావు కానీ తోకతో నిజం చెప్పావు. నీ శిరస్సుని అందరూ ఎవరు గౌరవించరు, కానీ నీ పృష్ఠభాగానికి నీ తోక దగ్గర విశేషమైన పూజలు చేస్తారమ్మా అని చెప్పి గోవుకు వరాన్ని అనుగ్రహించారండి. ఈరోజు అందుకు కదా మనం గోవులకు పూజ చేస్తున్నది. సకల ఆరోగ్యానికి అన్నింటికీ సకల శుభాలకి గోవు నిలయమని మనం భావిస్తున్నామండి. ఇంత కథ చెప్పుకున్నామే, శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఈ కథ చెబుతారే, ఇన్నింటికీ మనం గ్రహించవలసిన విషయం ఒకటి, శివుడు శపించినా కూడా మొగలి పువ్వుని పూజకి వాడితేనూ ఇబ్బంది లేదు, బ్రహ్మదేవుడికి గుడి కడితేనూ ఇబ్బంది లేదు, ఆవుకి పృష్ఠభాగానికి బదులు శిరస్సును పూజ చేసినా ఇబ్బంది లేదు. అసలు ఈ పాపం అంతా ఎందుకు వచ్చిందండి? సత్యం మాట్లాడకపోవటం వల్ల. ఎక్కడ సత్యం వెలుస్తుందో అక్కడ పూజలు వెలుస్తాయి, అక్కడ సకల శుభాలు జరుగుతాయి. అదిగో పృష్ఠభాగంతో నిజం చెప్పింది, అక్కడ కురుస్తుంది. విష్ణుమూర్తి అదిగో సత్యం చెప్పాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా ఈ రోజుకి పూజలు వైభవంగా ఎన్ని పూజలు చేసినా ఇంకా కావాలని అంటూనే ఉంటాడు, తీరన దాహమైంది.
సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ బాగుంటుందండి. అందుకే మనం గుర్తుపెట్టుకోవలసింది, బ్రహ్మదేవుడికి గుడి కడితే పాపం వస్తుందనో, మొగలి పువ్వును పూజకు వాడితేనే అవుతుందనో, ఆవుకు పొరపాటున శిరస్సుకు పూజ చేస్తానో ఏ పాపం రాదండి. కానీ అబద్ధం చెబితే పాపం వస్తుందనే మాటను మనం గ్రహించాలి. సత్యానికి మాత్రమే కట్టుబడి ఉండాలి. వివేకానందుడు చెబుతాడండి మాట, సత్యం ఎప్పుడు సమాజానికి తల వంచదు, సమాజమే సత్యం ముందు తల వంచాలి అంటాడు. సమాజమే సత్యానికి తల వంచాలి. సత్యం ధర్మం కంటే గొప్పది, సత్యం భగవంతుడి కంటే గొప్పది. ఎందుకు గొప్పది తెలుసా? నిన్ను నీ వెరుగుమా, నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నీ వెరుగుమా, నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువనైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. నిన్ను నీ వెరుగుమా, నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగా పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి బహుపురాణ సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణి నేలడు స్వామి నా భరత భూమి. ధరణి నేలడు స్వామి నా భరత భూమి. భరత భూమి అంత గొప్పదండి. ఆది విష్ణువు 10 అవతారాలు ఎత్తాడే, అన్ని అవతారాలు ఎక్కడ ఎత్తాడండి? భారత భూమి చేసుకున్న పుణ్యమా, ఆది విష్ణువే చేసుకున్న పుణ్యమా? నన్ను అడిగితే ఆయన చేసుకున్న పుణ్యమే అండి. ఆది విష్ణువుని కూడా అవతారం ఎత్తించి ఇదిగోనయ్యా నీ కర్మఫలం అని చెప్పిస్తుందండి. ఈ భూమికి, ఈ మట్టికి ఉన్న విలువ అటువంటిది. అదిగో అందుకు అన్నాడే, నేనెంత పిడికడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే ఒక దేశపు జెండాకున్న పొగరు నాకుంది అని అందుకు అన్నాడండి గుంటూరు శేషేంద్ర. ఆది విష్ణువును కూడా, అంటే సత్యం మాట్లాడనందుకు, అబద్ధానికి కట్టుబడినందుకు సృష్టికర్తకు కూడా శిక్ష వేసిన సంస్కారవంతమైన జాతి, గొప్ప జాతి హిందూ జాతి. మరొక మతాన్ని చూపించండి. దేవుడికి కూడా శిక్ష వేసిందండి అబద్ధం చెప్పినందుకు. దేవుడికి కూడా శిక్ష వేసింది. మనం అనగా ఎంత పెద్దవాళ్ళండి మీరందరూ, ఇంకా నేను పిల్లవాడిని ఎంత. ఒక్క అబద్ధానికి మనం ఏదో ఈ ఒక్క అబద్ధమే అనుకుంటామే. నిజంగా శాస్త్రం చెబుతున్న మాట అండి, 10 ఏళ్ల పాటు సరదాగా కూడా అబద్ధం ఆడకుండా ఉంటే వారు ఏది మాట్లాడినా నిజమై తీరుతుందండి. నేనేదో స్వామిలాగా అనుగ్రహించడం కోసం చెప్పట్లేదు ఈ మాట. పుస్తకాల్లో సాక్షాత్తు గరుడ పురాణంలో నేను చదువుకున్న మాట. గరుడ పురాణం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాలి. పాపం ఆ పురాణాన్ని ఎవరైనా చనిపోతేనే చదువుతారండి, అదేం ఆశ్చర్యం. 18 పురాణాలు కూడా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చదువుకోవచ్చండి. గరుడ పురాణం అప్పుడెందుకు చదివారు అంటే, చనిపోయాక మనిషికి ఎటువంటి స్థితిగతులు వస్తాయి, ఎటువంటి దానాలు చేయవలసిన బాధ్యత మనిషి మీద ఉంది, కొడుకులు ఎటువంటి పనులు చేయాలనే విధి నిర్వహణ నేర్పించడం కోసం గరుడ పురాణంలో చాలా విషయాలు చెబుతారండి. అందులోనే చాలా విషయాలు తెలుసుకోవాలి. గరుడ పురాణం చనిపోయినప్పుడే చదువుతారు, ఉత్తప్పుడు చదవకూడదు. చదివితే మనుషులు చచ్చిపోతారనే విచిత్రమైన నమ్మకాలు కూడా పుట్టాయండి. చిన్నప్పుడు నేను అపరిచితుడు అనే సినిమా చూశానండి, మీరంతా కూడా చూసే ఉంటారు. అందులో గరుడ పురాణంలో ఆధారంగా చక్కగా శిక్షలు వేస్తూ ఉంటారు. నూనెలో వేయించి అరటికాయ బజ్జీ వేయించినట్టు వేయించేస్తూ ఉంటారు మనుషులు చక్కగా. అప్పుడు నాకు సందేహం వచ్చి, సినిమాలో ఏదో గరుడ పురాణం అన్నారు నాన్నగారు, అదేమిటి అన్నారు. గరుడ పురాణం చనిపోయినప్పుడు కూడా చదవకూడదట కదా, ఎవరో చెప్పారు అంటే, ఇప్పుడే నీ ముందు గరుడ పురాణం పెడతాను చదువు, ఎవడు నువ్వు చచ్చిపోతావో నేను చచ్చిపోతావో చూద్దాం అన్నాడు మా నాన్నగారు. అందుకండి మా నాన్నగారు అంటే నాకు ప్రేమ. అందుకు నేను ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపించాను. ఎందుకంటే ఎందుకు చచ్చిపోతావో చూద్దాం, కూర్చుని చదువు అన్నాడు. మూఢనమ్మకాలకు పోలేదు.